వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఉట్టి తండాలు యూరియా కొరతతో పత్తి పంట పీకేసుకున్న రైతు కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరామర్శించారు. రైతు ముఖ్య భాలు నాయక్ ఆత్మహత్య యత్నం చేసిన ఘటనపై స్పందించిన ఎర్రబెల్లి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి కలెక్టర్కి ఫోన్ ద్వారా వెంటనే యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బంగారు తెలంగాణ రాక్షస రాజ్యంగా మారిందని విమర్శించిన ఎర్రబెల్లి నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కరెక్టే కదా, నువ్వు ఉన్న షేర్లు పీకేసుకుంటే ఎట్లా? ఏం చేయాలి? మందు దొరుకుతుంది, మందు ఎక్కడ పండుతుంది? ఒక మాకు జొన్నలైనా ఏదైనా వేసుకొని తింటామని ఇక పీకేసిండు కోపంతో. మాకు తీర్థం మందు తాగుతామని చచ్చిపోతామని అంటాడు. సరే, నేను మా ఇంట్లో 2 కోడలు 2 కొడుకులు మనవలు ఏం తిని బతకాలి మేము చెప్పు. ఎంత పెట్టిన ఎకరాల పెట్టుబడి? ఇది కూడా పీకుతామని అంటే మొక్కినా నేను. పెడతాం లేకపోతే ఇప్పుడు గింజలు అయ్యని మొత్తం 1,00,000 దాటినాయి. అటు ఏమైనా ఇప్పుడు నేను పూజ గిట్ల దొరుకుతాను కదా వీళ్ళకి, నేను అందరు నేను ఒక్కని చదువుతాను. ఎప్పుడన్నా వచ్చిందా ఈ కోసం? ఇట్లా ఇప్పుడు రాలే. కాడ నుంచి మన టీడీపీ నుంచి టీఆర్ఎస్ ఉన్న కాడ నుంచి మాకు ఏదన్నా లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి గోసాగది రోజు తిరుగుడే ఊరియా కోసం. రోజు ఒక్కనాడు ఇంటికాడ పని చేసేటోళ్ళే లేరు. ఆ పిల్లగాళ్ళకి ఏం పని వస్తుంది? ఇప్పుడు మొత్తం పీకేసినట్టున్నావు కదా. అది కూడా పీకుతామని నేనంటే మొక్కినా నేను. నాకు వస్తే వద్దు పట్టించాను. నిన్న పొద్దున పోయింది, నిన్న మొన్న రాత్రి పొద్దున కూడా అదే మాట అంటాను. ఈ రోజు పొద్దున కూడా అదే అంటాను. 2 కొడుకులు 2 మైన వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్, అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు. కూలీలని కలుపు తీసుడానికి కలుపు సార్. మందులకు మాకు చాలా డబ్బులు పెట్టాం సార్. అక్కడ చేసినాం కానీ ఏం ఆఫీసర్లు ఎవరన్నా వచ్చిందా? గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్. మా పరిస్థితి రోజు కూడా మా ఇంట్లో అటు చేను పని కాక, ఇటు పొలం పని కాక, అన్నం కూడా తింటలేము సార్. ఈ కాయతోటి ఏమైతే సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఈ ఒక్క కమ్మ కూడా లేదు నీరు ముందట పండి. దీన్ని కలుపుడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు ఏం వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుంది. నేను మాట్లాడి ఎరువులు అట్లా కాదు. గోస ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్నదాన్ని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తోటి వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు, ఆలోచన లేదు నాన్న. ధైర్యం సార్ ఊరే దొరకక ఇన్ని రోజుల కానీ నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్ వచ్చింది. ఆయన దగ్గరగానే ఎక్కడ పోయినా, ఊళ్ళకి పోయినా, పక్కగిరి పోయినా, పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఒక్క బత్త అయితే ఏమైతే చెప్తుంది సార్. అందువరగానే ఇంటికాడ వస్తే ఇంటికాడ కూడా, ఇక్కడ వస్తే ఈడ లేదు, ఆడపోతే ఆడ బత్తాలు దొరుకుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఒక బత్త దొరుకుతలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నాకు కోపంతో నేను పీకించాను. అంటే నీకు నష్టం జరగదా? ఇప్పుడు పీకెత్తే నువ్వు చెప్పురా, పీకెత్తే నష్టం జరగదా అమ్మా? ఉన్నా కానీ అదే నష్టం కదా సార్. ఉన్న నష్టమే పీకిన నష్టమే. కనీసం పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా, తర్వాత కష్టపడు కంటే. అంటే యూరియా వేయకపోతే పండదా? అది ఇంకేం పడుతుంది సార్. దాని మీద ఒక మనిషి నడవాలంటే సరైన తిండి తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్. అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పుడు నీకు? ఎన్ని వచ్చినాయి సార్? మామూలుగా అయితే ఒక 4 స్టార్టింగ్ లో. ఎన్ని బస్తాలు కావాలి మీకు మొత్తం? మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు.
మరి కరెక్టేరా. మరి నిన్ను నీరుడు 50 బస్తాలు తెచ్చినాం. ఆమ్లెట్ ఇది సపరేట్ గ్రామ పంచాయతీ జీపితండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలు గారికి. పోతే ఒకటే ఏడుపోయింది. నేను 10 ఎకరాలు పత్తి వేశాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు. ఏం చేయమంటారు చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత 20 ఎక్కువ ఏమైందంటే సార్ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడుతుంటే మేము పత్తికి 20 ఎక్కపోయింది. ఇప్పుడు 2 సార్లు నేను వేయలేదు. ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు. నాకు కూడా ఈ తండ వాళ్ళు ఫోన్ చేశారు. మాజీ సర్పంచ్, గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన చెందుతాడు, ఒకసారి మాట్లాడు అంటే నేను మాట్లాడాను. ఆయన మాటల్లో ఒకట ఏడ్చుకుంటా నేను చనిపోతా సార్, ఎట్టైనా చనిపోతా, నేను నిన్న మొన్న చనిపోతా ఉంటేనే నా కోడళ్ళు కొడుకులు వచ్చి అడ్డుపడ్డారు, నేను ఎట్లయినా చనిపోతా సార్. నాకు పెట్టుబడి 2 లక్షల రూపాయలు పెట్టాను. ఆ 2 లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇబ్బందికరమైన గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస జాలే. కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి, విత్తనాలు దొరికినాయి, రైతు బంధు పడ్డది, అన్ని కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎందుకో గోస అనిపిస్తుంది. నేను చనిపోతా సార్ అంటే ధైర్యం చెప్పాను. నువ్వు ఏం కాదు, నువ్వు ఉండు అది ఇది అంటే, లేదు మీరు వస్తేనే నేను ఉంటా, రేపు తెల్లారి వరకు మీరు వస్తేనే ఉంటా, లేకపోతే నేను పాయిజన్ తాగుతా అంటే హైదరాబాద్ నుంచి అడావుడిగా రావటం జరిగింది. రైతుకు ధైర్యం చెప్పాను. అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నాను. తెలంగాణ ఉన్న రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు, మన అప్పులప్పాలు చేశాడు, వ్యవసాయం అంతా నాశనం చేశాడు. రైతు బంధు ఇస్తానన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టాడు. బోనస్ ఇస్తానన్నాడు, అది ఎగ్గొట్టాడు. అంత రైతు బీమా లేదు. అన్ని బోకస్ మాటలు, అబద్ధం మాటలు చెప్పి మనం మోసం చేశాడు. ఇవాళ భగవంతుని దయ వల్ల ఇంత వర్షాలు పడతా అంటే ఆ వర్షాలకు తగ్గట్టు యూరియా ఇవ్వాలి. దాదాపు మనం ఒక 6 నెలల ముందే దీన్ని అడ్వాన్స్ గా ఎరువులు తీసుకొచ్చి పెట్టాలి. మేము ఉన్నప్పుడు మీ మంత్రులంతా ఢిల్లీకి పోయేది. 6 నెలల ముందు, సంవత్సరం ముందే 2 పంటలకు ఎరువులు ప్యాకింగ్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు, కేంద్రం రాష్ట్రం మీద, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. రాష్ట్రం ఫెయిల్ అయ్యింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వర్షాల వల్ల పంట నష్టం వాళ్ళకి ఎకరాన 20,000 ఇవ్వాలి. వర్షాలు పడుతుంటే యూరియా వేయాలి. యూరియా వేయకుండా చాలా పంటలు నష్టపోతున్నాయి. ఉదాహరణకే బాలునాయక్ ఈయన పంట నష్టపోయింది. ఇసుంటి వాటికి కూడా ఎకరాన 20,000 యూరియా వేయకుండా అది ప్రభుత్వం లోటు కాబట్టి ఆ 20,000 కూడా ఎకరాన 20,000 నష్టపరిహారం కాదు. మేము వదిలిపెట్టేది లేదు. రేపు అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నిలదీస్తాం. హరీష్ రావు గారిని నిలదీస్తాం. వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. బోకస్ మాటలు బంద్ చేయి, అబద్ధం మాటలు బంద్ చేయి. నీ అన్ని బోకసే, అన్ని అబద్దాలే. నువ్వు ఏది ఇస్తానో ఏది ఇయ్యలేదు, అన్ని అబద్దాలు చెప్తున్నావు. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పు, దండం పెట్టి. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఈ పొరపాటును సవరించుకుంటా అని చెప్పు. గాని అబద్ధ మాటలు బంద్ చేయవచ్చుగా. ఈ రైతును ఆదుకోవాలి. మేము కూడా పార్టీ పరంగా కూడా ఆయన ఎంతో కొంత సాయం చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.